ఉన్నారు అని మీరు చెప్పినారు. అంటే మీకు అవగాహన ఉండి మాట్లాడినారా, అవగాహన లేక మాట్లాడినారా? దయచేసి నేను శాసనసభ్యులు గారిని నేను మనీ చేస్తా ఉన్నా, ఈ నియోజకవర్గ రైతులు కానీ అందరు కానీ నీకు ఓటేసినటువంటి వ్యక్తులు ఈరోజు మేము ఏమనుకోవాలి, మీరు 800 మంది అన్నారు కదా, మీరు ఈరోజు నేను ఈ కాపీ నేను క్యాంప్ ఆఫీస్ పంపిస్తా, మీరు తెలుసుకోండి. అనవసరంగా మీరు తెలిసి తెలియక ఈ ప్రజలను తప్పుదేవ పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ సమాజంలో మీకు అందరూ కూడా ఓట్లు వేసినారు కాబట్టి అందరికి పనిచేసేటువంటి బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు నీతి నిజాయితీగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈ శాసనసభ్యులకు ఉంది. నేను మనీ చేస్తా ఉన్నా, ఇంకోసారి తప్పుడు ప్రచారాలు చెప్పే విధంగా మీరు మానుకోవాల్సిందిగా నేను శాసనసభ్యులు గారిని నేను విన్నపం చేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి రైతులకు. చక్కగా మనకు ఏదైతే ఉన్నారో దాదాపు 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఆటో వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇస్తామన్నారు, ఒక సంవత్సరం అయిపోయింది, ఆటో వాళ్ళకు ముట్టినాయా? అదేవిధంగా చదువుకున్న అమ్మాయిలు అందరికీ కూడా స్కూటీలు ఇస్తామన్నారు, ఎక్కడన్నా ఒక గ్రామంలో ఒక స్కూటీ ఇచ్చినారా? ఏమి ఇచ్చినారని ఏమి ఇచ్చినారని చెప్పి మీరు పండుగ వాతావరణం చేసుకున్నటువంటి విషయాన్ని మీకు మేము అడుగుతా ఉన్నాం. దయచేసి రేపు రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి మీద ధ్యాస పెట్టి మీరు ప్రజల కొరకు, రైతుల కొరకు, యువత కొరకు పనిచేయాల్సినటువంటి బాధ్యత మీకుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పనిచేయాలి. ఒకవేళ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున మీరు చెప్పినటువంటి హామీలు ఏమైనా అని చెప్పి అడగడానికి మేము ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా అడిగే వాళ్ళము అడుగుతామని కూడా మనసారా వేడుకుంటూ ఈ కార్యక్రమము ఇంకా రాబోయే రోజుల్లో రైతులను మళ్ళీ నేను మనీ చేస్తా ఉన్నా. ఈ 15,000 మందిని మేము మళ్ళీ క్యాంప్ ఆఫీస్ వెళ్తూనే ఉన్నాం. వారు ఎంతమందికి రుణమాఫీ చేసిర్రో వాళ్ళ సమాధానం ఈ పత్రిక ద్వారా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వెళ్ళి 2 రోజులు 3 రోజులు పడిగాపులు కాసి 3-4 రోజులు అక్కడ వేచి ఉండి కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు అవన్నీ గమనించి ఏ ఊర్లో పండిన ధాన్యాన్ని అదే గ్రామంలో కొనే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇంకా ఒకవేళ ఆ రైతు కుటుంబం యజమాని ఎవరైతే చనిపోతే ఆయనకు ఒక రైతు బీమా అని ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఆర్థిక సహాయం అందించి, ఈ విధంగా ఎన్నో రకాలుగా సాగునీరు, రైతు బంధు, ఉచిత విద్యుత్తు, కొనుగోలు కేంద్రాలు, రైతు బీమా, ఇన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందించి వ్యవసాయ రంగాన్ని 2014 తర్వాత పండుగ చేసిన కేసీఆర్ రైతులను ఇంత బాగు చేస్తే ఇప్పుడు ఏ విధంగా పరిస్థితి ఉందో మీకు అందరికీ చూస్తున్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిర్లక్ష్యానికి గురవుతుంది. దానికి ఉదాహరణనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా 7,500 రూపాయలు, రైతు బంధు మార్చి రైతు భరోసా అని పేరు పెట్టి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పని ఎన్నో రకాలుగా మోసం చేస్తే కేసీఆర్ అంతా బాగానే చేసిండు. కానీ వీళ్ళు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేస్తుంది, ఎక్కువ లాభం జరుగుతుందనే ఉద్దేశంతోన రైతులందరూ కూడా ప్రలోభాలకు గురై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక్కొక్క నిజస్వరూపం, వాళ్ళకు వ్యవసాయ రంగం పట్ల కానీ, తెలంగాణ రైతుల పట్ల కానీ వాళ్ళకున్న ప్రేమ, అభిమానం, మక్కువ అనేది ఒక్కొక్క రంగాన్ని మీరు నిశ్చితంగా గమనిస్తే వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నది క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ గురించి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా మీరు ఎవరైనా ఇప్పటికి కూడా రైతు రుణం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నేరుగా బ్యాంక్కి వెళ్ళి రుణం తీసుకోండి అని చెప్పని నేను వచ్చినమ్మడే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాము, మా మొదటి ప్రాధాన్యత అని చెప్తే రైతులు నమ్మి పెద్ద ఎత్తున ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా కూడా ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఎక్కడ వెళ్ళినా కూడా, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గంలో అక్కడ ఉన్న దేవుళ్ళ మీద ఒట్టేసి ఖచ్చితంగా నేను రుణమాఫీ చేస్తా అని చెప్పని ఎన్నో మాటలు చెప్తే మళ్ళీ ప్రజలు నమ్మి, రైతులు నమ్మి ఇంకా టైం కాలేదు కదా, కొద్ది రోజులు అయింది కదా, 5-6 నెలలు అయింది కదా అని చెప్పని ప్రజలు నమ్మి మరోసారి ఓట్లేసి ఎంపీగా కూడా గెలిపించారు. తర్వాత
ఆ రుణమాఫీ విషయం గురించి అని మర్చిపోయి వాళ్ళు ఒక్కొక్కటి వాళ్ళు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఎంచుకున్న విధానం కానీ వాళ్ళు ఎంచుకున్న రైతులను ఏ విధంగా ఎంచుకోవాలి అని చెప్పిన విధానం కానీ చూస్తే అవన్నీ రాష్ట్రం మొత్తం ఏమో కానీ మన వనపర్తి నియోజకవర్గంలోనే రైతు బంధు తీసుకున్న రైతులు దాదాపు 90,000 మంది ఉన్నారు. 90,000 మందికి రైతులకు రైతు బంధు మొత్తం అన్ని సీజన్లు కలిపి 917 కోట్ల రూపాయలు రైతు బంధు రూపాయన చెల్లించడం జరిగింది. దాదాపు 93,000 మంది రైతులు అంటే 93,000 మంది రైతులకు రైతు బంధు వస్తుందంటే దాంట్లో కనీసము 80% మంది అన్న బ్యాంకులోకి వెళ్ళి రుణాలు తీసుకుంటారు కదా. 80% రుణాలు తీసుకుంటారంటే దాదాపు 72,000 మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. వీళ్ళు అర్హులను ఏదైతే ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా అర్హులను ఏ విధంగా అయితే ఎంపిక చేసినారో ఆ ఎంపిక చేసిన విధానమే తప్పు. ఎందుకంటే రైతు బంధు తీసుకున్న ప్రతి రైతు ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళి రుణం తీసుకుంటాడు. సరే, కొంతమంది అవసరం లేని వాళ్ళు సొంతం